మా మూడవ పాలక వర్గం చివరి రోజున మీడియా మిత్రులతో ఈరోజు రావడం నిజంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మేయర్గా ఉన్నటువంటి ఈ 3 నెలల్లో ప్రజా సమస్యల మీద అయితేనేమి, అలాగే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి, నన్ను ప్రజలకు దగ్గర చేసే విషయంలో మీ యొక్క పాత్ర ఎంతో విశేషమైనది. మీ యొక్క ఈ ఆదరణ రాబో కాలంలో కూడా ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పత్రికా సమావేశాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నాకు ఈ 3వ పాలకవర్గంలో మేయర్గా అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు పోచంరెడ్డి రవీంద్రారెడ్డి గారికి, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ అమ్జద్ బాషా గారికి, అలాగే మాజీ మేయర్ సిఈసి సభ్యులు సురేష్ బాబు అన్న గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, మన మాజీ టీటీడీ మెంబర్ మాసిం బాబన్న గారికి, అలాగే నాతోటి కార్పొరేటర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పత్రికాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరినైతే మేయర్గా ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి మా పాలకవర్గ సభ్యులందరూ కూలంకషంగా చర్చించి కాకా సురేష్ 3 సార్లు కార్పొరేటర్గా పనిచేశారు. ప్రతి ఒక్క మీటింగ్లో ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడుతున్నారని చెప్పేసి అందరూ నాయకులు, మా పాలకవర్గ సభ్యులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా మేయర్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అనేక ప్రజా సంక్షేమం కొరకు, ప్రజా సమస్యల మీద నిర్విరాగంగా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే నేను అనుకున్నానో ఈ 100 రోజుల్లో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి తయారు చేసుకొని మార్నింగ్ విజిట్ అనేది, ఏదైతే సమస్య ఎక్కడ ఉందో మనం ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించినప్పుడే మనం ఇంత షార్ట్ టర్మ్లో పనులు చేయగలుగుతామన్న ఉద్దేశంతో మార్నింగ్ విజిట్ అనే ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకొని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా నెహ్రూ పార్కుకు సంబంధించి మార్నింగ్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి టెంపరవరీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి ఇమీడియట్లీగా 75 లక్షల రూపాయలు సాధారణ నిధులను దాన్ని శాంక్షన్ చేసి ఈ పొద్దు టెండర్ జరిగి వర్క్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అంతేకాకుండా రాజంపేట రోడ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం ఉన్నటువంటి పార్కు, అలాగే అక్కడ ఉన్నటువంటి రిమ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నేషనల్ హైవే అంతా మొత్తం కూడా గుంతలమయం అయిపోయిందని చెప్పేసి నా దృష్టికి వస్తే ఇమీడియట్లీగా మార్నింగ్ విజిట్లో అక్కడికి వెళ్ళి ఆ పార్కులో ఉన్నటువంటి కంప చెట్లను అన్ని క్లీన్ చేయించి దాన్ని సుందరంగా తీర్చిచేయడం జరిగింది. అలాగే నేషనల్ హైవే అధికారులతో రోజు మానిటరింగ్ చేసి ఏదైతే రిమ్స్ పోలీస్ స్టేషన్ నుంచి మన వినాయక్ నగర్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా గుంతలు పూర్తి చేయడం జరిగింది. అలాగే నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ రోడ్డుకి ఇప్పుడు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పూర్తయిందని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మన ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం నుంచి దేవునిగడప రోడ్డుకు ఉన్నటువంటి రోడ్డు దాదాపుగా 80% పూర్తయింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనరు, మా పాలకవర్గ సభ్యులు కలిపి దాన్ని బ్యూటిఫికేషన్ ట్యాంక్ బండ్ దాంట్లో పెట్టడం జరిగింది. కానీ దాన్ని పూర్తి చేయక కాంట్రాక్టర్ మధ్యలో వదిలేస్తే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మార్నింగ్ విజిట్లో వెళ్ళి ఏదైతే ఆ పెండింగ్ సమస్య ఉందో వాటన్నింటి కూడా 15th ఫైనాన్స్ నిధులతో దాదాపుగా 70 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ఈరోజు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా
ఏవైతే మనం సాగర్ కాలనీలో ఒక పార్కు, అదే పబ్లిక్ ప్రాపర్టీ ఉంది, దాన్ని ఆక్రమించుకోకుండా అప్పుడున్నటువంటి కమిషనర్ గారు దాన్ని పూర్తిగా 1.5 ఎకరాలు ఫెన్సింగ్ వేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 20 లక్షల రూపాయలతో ఫుట్పాత్ అలాగే బోర్లు వేసేదానికి జనరల్ ఫండ్ నుంచి టెండర్స్ కూడా ఆమోదం పొందడం జరిగింది. అంతేకాకుండా మన ప్రకాష్ నగర్లో ఏదైతే చాలా ఏళ్ళ నుంచి కాలువ పెండింగ్ ఉందో అది 15th ఫైనాన్స్లో 1 కోటి రూపాయలతో ఆ కాలువ కూడా అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది, టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు మన కొత్త స్ట్రాంగ్ వాటర్ లైన్ కడుతున్నామో చోటపల్లి రోడ్డు నుంచి వస్తున్నటువంటి స్ట్రాంగ్ వాటర్ లైన్కు లింకప్గా మన సిమ్లా కళ్యాణ మండపం అంటే బిల్టప్ సర్కిల్ సబ్స్టేషన్ ఆ పక్క ఆడ తూము చిన్నగా ఉంది, ఇవన్నీ వస్తే కావన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అది విజిట్ చేసి అక్కడ దాదాపుగా 65 లక్షల రూపాయలతో మన 15th ఫైనాన్స్తో మనము పరిపాలన అనుమతి ఇచ్చి ఈరోజు టెండర్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అలంకాన్పల్లి నుంచి గతంలో ఎన్నోళ్ళ నుంచి ఆ పెండింగ్ ఉన్నటువంటి కాలువ చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది, అది కూడా ఈరోజు కూడా నిధులతో దాదాపుగా పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే బుగ్గవంక పరిహావ ప్రాంతంలో కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. వాటిని ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు లెటర్లు కూడా పెట్టడం జరిగింది, ఏవైతే పెండింగ్ ఉన్న వర్కులు త్వరితగతిన పూర్తి చేయాలి, అలాగే ఇంటర్నల్ అప్రోచ్లు ఏవైతే ఈ రైతు బజార్ కాడ ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ కాడ అప్రోచ్లను వెయ్యాలని చెప్పేసి వాళ్ళకి లెటర్లు పెట్టడం జరిగింది. లెటర్లు పెట్టడంతో పాటు పాలకవర్గం సంబంధించిన సాధారణ నిధులు కూడా 2.5 కోట్ల రూపాయలు వాళ్ళకు రీఎంబర్స్మెంట్ కింద వాళ్ళకి కేటాయించడం జరిగింది, ఎందుకంటే నిధులు రావడం లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను మా పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏవైతే సర్కిల్స్ డెవలప్మెంట్ అయితేనేమి అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అయితేనేమి వీటన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు మన బ్రహ్మసాగర్ నుంచి ఏవైతే మనకు వాటర్ 1 TMC వాటర్ అలికేషన్ ఉందో దానికి సంబంధించిన టెండర్స్ పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళా దాన్ని రీఎస్టిమేషన్ వేసుకొని మళ్ళా టెండర్స్ పిలిచడం పరిస్థితి జరిగింది. అంతేకాకుండా ఏవైతే లా కాలేజ్ కాడ అక్కడ ఉన్నాయో అవి కూడా ఎలక్షన్స్ ముందు టెండర్ పిలిచాము, మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత అవి మళ్ళా ఏవైతే ప్రభుత్వ పాలసీ ప్రకారం 10% కంటే బిలో అయిన వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా వాటిని కూడా రీటెండర్ పిలిచడం జరిగింది. మా పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏవైతే సమస్యలు పెండింగ్లో ఉన్నాయో, ముఖ్యంగా ఎకో పార్క్కి సంబంధించి దాదాపుగా అది 15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్య. అది పీసీబీ వాళ్లకు మా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు మధ్య అంతర్యుద్ధం జరిగి మనకు ఈ నగరపాలక సంస్థకు సంబంధించిన తలమానికంగా ఉండవలసిన పార్క్ ఈరోజు నిరుపయోగంగా పడిన పరిస్థితి మా దృష్టికి వస్తానే 30 కోట్ల రూపాయలతో చేపట్టిన వర్కును మేము ఇప్పుడు మళ్ళా దాన్ని వినియోగంలోకి తీసుకోవాలంటే దాదాపుగా 40-50 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు మళ్ళా వచ్చింది. ఆ ఫైల్కి సంబంధించి అడిగితే ఏ అధికారి దగ్గర కూడా సమాధానం ఉండే పరిస్థితి లేదు. పీసీబీ వాళ్ళ దగ్గర ఫైల్ ఉందంటారు, కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు, పీసీబీ వాళ్ళు అయితే మీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. వాటిని ఎటువంటి అయితే ఏమైతేనేమని ఒక మాసివ్గా కడప నగరకు సంబంధించిన ప్రజలు, ఎన్సీసీ క్యాండిడేట్లు, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్తో అందరితో కలిపి లాస్ట్ 15 రోజుల ముందు దాన్ని మనమే క్లీన్ చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొని వచ్చే కార్యక్రమం నిర్వహించడం. అంతేకాకుండా ఏదైతే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో మన ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన సమస్య, అది సాయిమౌర్య అనే వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోర్టుకి వేసినారు, కోర్టు ఆర్బిట్రేటర్ని ఫిక్స్ చేసుకొని దాన్ని పూర్తి చేసుకోమంటే దాన్ని ఇంతవరకు పట్టించుకునే నాది లేడు. కనీసం ఇప్పుడు మనం దాన్ని ఇమీడియట్గా మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో దానికి ఆర్బిట్రేటర్ని ఫిక్స్ చేస్తూ సిడిఎంఏ గారికి లెటర్ కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా దీర్ఘంగా పెండింగ్ ఉన్నటువంటి మన జ్యోతిరావు పూలే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ టైంలో టెండర్లు జరగడం జరిగింది, కానీ దాన్ని ఇంతవరకు కూడా ప్రారంభించలేదని చెప్పేసి నేను మొట్టమొదటిగా మన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఎంటబడితే ఈరోజు దాన్ని కూడా ఆ రోంత పని చేసేదానికి కూడా కాంట్రాక్టర్లు విసిగి వేచారించి ఇప్పుడు దాన్ని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా పాత మార్కెట్లో సంబంధించినటువంటి అది గతంలో మా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా దాన్ని మోడల్ మార్కెట్గా కట్టాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేశాం, కానీ విఫలమైన పరిస్థితి ఉంది.
తర్వాత ఆ కరోనా టైంలో అంతో ఇంతో దాంట్లో డెవలప్ చేసినాం తప్ప మన పాత మున్సిపాలిటీ నుంచి 1,30,00,000 మన కార్పొరేషన్కి ఇన్కమ్ వస్తున్నా అక్కడ కనీస సదుపాయాలు కల్పించిన పరిస్థితుల్లో మన నగరపాలక సంస్థ ఉందని చెప్పేసి ఉద్దేశంతో తెచ్చి ఇమీడియట్లీగా స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేసి ఏవైతే రైస్ మిల్ అక్కడ పెండింగ్ ఉందో డెమాలిష్ కండిషన్లో ఉండదో వాటిని ఆ మటన్ స్టాల్స్లో ఉన్నటువంటి వాటన్నిటి కూడా తొలగించమని చెప్పి స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేశాం. ఆ పనులు కూడా ఈ మధ్యనే ప్రారంభించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే మనం ఈ నగరపాలక సంస్థ నుంచి నేను మేయర్గా ఉన్నప్పటి నుంచి కూడా మన శోభాయాత్రకు సంబంధించిన శ్రీరామ శోభాయాత్రకు సంబంధించిన దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయడంలో అయితేనేమి, అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దేవుని గడపలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి, దీగిస్తమా కార్యక్రమం ఏదైతే ముస్లింలో మన దేశవ్యాప్తంగా జరిగిన ఆ కార్యక్రమానికి అయితేనేమి, మన ఈ శోభాయాత్రకు సంబంధించిన శివాజీ శోభాయాత్రకు సంబంధించిన ఇదైతేనేమి, అన్నమయ్య సర్కిల్ పునర్నిర్మాణంలో భాగంగా మన కార్పొరేషన్ నిధులు దాదాపుగా 10 లక్షలు వెచ్చించాం. ఇంకా పూర్తిగా అవసరమైతే దాన్ని కూడా తీర్మానం చేసే కార్యక్రమం చేశాం. మాసాపేట సర్కిల్లో ఉన్నటువంటి టెంపుల్ 49 లక్షల రూపాయలు మన మున్సిపల్ సాధారణ నుంచి ఇచ్చాము. ఇంకా వాళ్ళకి సరిపోలేదు, ఇంకా అవసరం ఉందంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మిగిలిన ఎంత ఖర్చు అవుతుందో దాన్ని నిర్మించమని చెప్పేసి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీలో కూడా దానికి తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా మన నగరపాలక సంస్థకు సంబంధించిన వర్కర్స్కి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ ఆప్కాస్లో ఎవరైతే చనిపోతారో చనిపోయిన వర్కర్ను అడిషనల్ వర్కర్గా తీసుకోవాలంటే పెండింగ్ ఉన్నది. దాన్ని కూడా మన జరిగిన సర్వసాధారణ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంతేకాకుండా అడిషనల్ వర్కర్లకు వాళ్ళ గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చిన 12,000 రూపాయలు చాలదన్న ఉద్దేశంతో వాళ్ళు అనేక ధర్నాలు కార్యక్రమం చేస్తే వాళ్ళకి ఈ బడ్జెట్ నుంచి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా మనం తీర్మానం చేసి ఈ ఏప్రిల్ మొదటి వారం నుంచి వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడానికి నాంది పలకడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఈ అడిషనల్ వర్కర్లకు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు పడి అనేక సార్లు వాళ్ళకు కనీసం రూపాయి కూడా మనం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామన్న ఉద్దేశంతో పోస్టల్ బీమా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు 599 రూపాయలు ఆ కాంట్రాక్టర్ చెల్లించి వాళ్ళకి ఎవరైతే అడిషనల్ వర్కర్లు ఉంటారో దాదాపుగా 450 మంది వాళ్ళందరికీ కూడా బీమాలో చేర్చాలని చెప్పేసి మన స్టాండింగ్ కమిటీలో కూడా మనం తీర్మానం చేయలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 నెలల కాలంలో మా పాలకవర్గ సభ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా నాకు సహకారాలు అందించారు. కాబట్టి నాకున్నటువంటి ఈ చిన్న సమయంలో నేను ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలిగినానని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి ఏదైతే మన స్టాంపు డ్యూటీ 54 కోట్లు, అలాగే మన అమృత్కు సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి 17 కోట్ల రూపాయలు, 15th ఫైనాన్స్ ఫస్ట్ క్వార్టర్ 2వ క్వార్టర్కి సంబంధించినటువంటి వాటిని రిలీజ్ చేయడం కోసం ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. కానీ అక్కడి నుంచి కూడా 4 వారాల నుంచి ఎటువంటి స్పందన లేకుంటే నిన్నటి రోజున హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే కార్పొరేషన్కు హక్కుగా అంటే మనం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా మనకు హక్కుగా ఏదైతే స్టాంపు డ్యూటీ, మ్యూటేషన్ ఫీజులు, అలాగే బిల్డింగ్ అప్లికేషన్ ఫీజులు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించిన డబ్బులు మనకు చెందాల్సింది ఈ పొద్దు దాదాపుగా 20 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా మనకు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. 4 వారాలైనా కూడా ఇమీడియట్లీ కోర్టులో నిన్నటి రోజున, ఎందుకంటే మనకున్న టైం తప్పవుతుంది కాబట్టి నిన్నటి రోజున దాన్ని మనం రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొన్న రివ్యూ మీటింగ్లో ఏదైతే మనం మొండి బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని వసూలు చేసే కార్యక్రమంలో చూస్తే దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకు రావాల్సిన పన్నులు 76 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏదైతే మనకు రావాల్సిన నిధులను వాటన్నిటిని కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నగరపాలక సంస్థ అప్పుల ఊపిలోకి ఏర్పడిందని చెప్పేసి మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం.
అంతేకాదు ఏదైతే మన శ్మశానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాట్ పుష్ బేసిస్లో సంక్రాంతి పండగకు సంబంధించి క్రిస్మస్ పండగకు సంబంధించి వాటన్నిటిని కూడా హిందూ క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్ అన్నింటిని కూడా వాటిని క్లీన్ చేసే కార్యక్రమం చేశాం. మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి ఈరోజు చివరిలో మేము డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్లీగా ఏదైతే మా కార్పొరేషన్కు దాదాపుగా 140 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికైనా మీరు విడుదల చేసి ఈ కార్పొరేషన్ను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా మేమందరం కూడా వీటిని ఏవైతే రావాలో ఆ ఫండ్స్ రాబట్టడంలో తప్పకుండా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇన్ని రోజులు ఈ 3 నెలలు నాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో, ఎవరైతే పార్టీలకు అతీతంగా నాకు సహకారం అందించారో, పత్రికా విలేకరులు అయితేనేమి, మన నగర పెద్దలైతేనేమి, మా పాలకవర్గ సభ్యులైతేనేమి, మా నాయకులైతేనేమి, మన ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా నా వెన్నంటూ నడిచి ఈరోజు నేను ఇంత దిగ్విజయంగా పరిపాలన చేయడానికి వాళ్ళందరూ సహాయ సహకరించారు. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీటిని మాస్టర్ ప్లాన్ తీసి మళ్ళా రీసర్వే చేసి కొత్త మాస్టర్ ప్లాన్ పెట్టాలా. ఈ జిఎస్ఐ సర్వేలో ఏవైతే తప్పుతడకలు చేశారో వాటన్నిటిని కూడా మళ్ళా సర్వే చేసి వాళ్ళందరినీ కూడా తగ్గించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ పంచాయతీలు చెంపేట, అక్కాయపల్లె, మన చిన్న చౌక ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి. 2000 వరకు మున్సిపాలిటీకి సంబంధం లేదు. వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ ఉండదు. వాడు 1 సెంట్లో ఇల్లు కట్టుకుని పైన ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ రాకపోవడం వల్ల 20,000, 25,000 100% పెనాల్టీతో పన్ను వేశారు. దాన్ని కూడా ప్రభుత్వకు రాయమని చెప్పేసి అధికారులకు చెప్పాం. కానీ దాని నుంచి ఇంతవరకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఆ 2 విషయంలో అసంతృప్తిగా ఉండి మిగిలిన అన్నింటిలో మ్యాక్సిమం నేను చేయాలనుకున్న దాంట్లో మ్యాక్సిమం అందరి సహాయ సహకారాలతో మ్యాక్సిమం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏవైతే పన్నులు రాబట్టడంలో కూడా ఈరోజు హైకోర్టులో వేయడానికి కారణం ఏంటంటే రాబో తరాలకైనా సరే ఏదైతే మన హక్కుగా రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు సక్రమంగా ప్రభుత్వాలను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే కోర్టులో వేయడం జరిగింది. వాటిని ఖచ్చితంగా కోర్టులోనే పోరాటం చేసి ఆ నిధులు తెప్పించేంత వరకు కూడా మేము ఫాలోఅప్ చేస్తాం.